ఏదేమైనా ఓవరాల్ గా మన ఆంధ్రప్రదేశ్ కు రాబోయే రోజులలో కూడా ఆర్థిక వనరులు బాగానే ఏర్పాటు చేయబోతున్నాడు చంద్రాల్ సారు. పెద్ద పెద్ద కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాయి అనేది మాత్రం పక్కా నిజమని అంటున్నారు ఈ ముచ్చటెరికైనప్పటి నుంచి తలపడిన రాజకీయ మేధావులు. ఇంక అంతనే కాకుండా చంద్రాల్ సారు మహిళలకైతేనేమి, వృద్ధులకైతేనేమి, వితంతువులకైతేనేమి, వికలాంగులకైతేనేమి అనేక పథకాలను కార్యాచరణ చేసి రాబోయే రోజులలో కూడా ఎప్పటికీ తెలుగుదేశమే అధికారంలో ఉండేటట్టు పబ్లిక్ మనకే మళ్ళా అధికారాన్ని ఇచ్చి పట్టం కట్టాలంటే మనం అనుకున్న దానికంటే మెరుగ్గా పనులు చేస్తేనే, ఇచ్చిన హామీలను మనం సక్రమంగా నెరవేరితేనే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతాం. మళ్ళా రాబోయే రోజులలో కూడా మనమే అధికారంలో ఉంటాం. ఇంకొకరికి ఛాన్స్ ఇయ్యొద్దనే సంకల్పంతో చంద్రాల్ సారు కాళ్లకు చేతులకు బలపాలు కట్టుకొని మరి ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ ఏదేమైనా ఇప్పటి వరకు మాత్రం చంద్రాల్ సార్ పనితనం చూసిన వాళ్ళు మాత్రం బాస్ చంద్రాల్ సార్ అని అంటున్నారు. మనకు మాత్రం ఏం తెలుసు, రాబోయే రోజుల్లో చంద్రాల్ సార్ ఇంకా పనితీరు ఎట్లుంటుందో చూసి మనం అనుకోవచ్చు, ఒక క్లారిటీకి రావచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా సమస్య బాగానే ఉన్నది ఏందయ్యా అంటే, మన తెలంగాణలల్లా మొన్న జరిగినటువంటి సందా టాకీస్ సంఘటనలల్లా రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గరికి సినిమా పెద్దలు అందరూ పోయి తల వంచి ఆడ ఏం మాట్లాడిల్లో ఏందో మనకు తెలియదు. కానీ ఓవరాల్ మాత్రం సినిమా పెద్దలకు కొంచెం నెగిటివ్ గానే రేవంత్ రెడ్డి సార్ సమాధానం ఉన్నదనేది కూడా మనకు సీక్రెట్ గా వినపడడం ముచ్చట్లు. అయితే దీని మీద కూడా చంద్రాల్ సార్ గట్టిగానే ఫోకస్ పెట్టిండట. దీని గురించి కూడా రహస్యంగా చంద్రాల్ సారు సినిమా పెద్దలతోని ఫోన్లలో మాట్లాడుతున్నట్టుగా, ఆంధ్రాకు వాళ్ళని దూల్కబోనికే చంద్రాల్ సారు చక్రం తిప్పుతున్నట్టుగా కూడా పుకార్లు కూడా జనంతా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక ఇటువైపు నుంచి సినిమా పెద్దలు కూడా కొంత అటువైపు బోనీకే ఆల్రెడీ వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళైతే ఉన్నారట. కొంతమంది స్టూడియోలు కట్టుకుంటే, కొంతమంది ఇల్లులు కొన్నారు, కొంతమంది జాగాలు కొన్నారు, కొంతమందికి అక్కడ కంపెనీలే ఉన్నాయ్యా. ఇక ఇక్కడ మనం లొల్లులు పంచాయతీలు పెట్టుకుని ఇక్కడ ఉండేదానికంటే నిమ్మతంగా ఆంధ్రాకే పోయి అక్కడే సెటిల్ కావచ్చు. ఇక్కడ జూబ్లీస్ ఏరియాలు ఎక్కడ ఆంధ్రాలో కూడా ఒక ఏరియాను ఏర్పాటు చేసుకుని హీరోలందరూ ఆ ఏరియాలనే ఉండేటట్టుగా, అంటే మనకు అప్పట్లో టీ నగర్ చెన్నై అని అంటాం కదా, ఆ టీ నగర్ సందులకు పోతే మొత్తం సినిమా హీరోలే ఉండేటోళ్ళు. ఇక ఇప్పుడు మనం తెలంగాణలో జూబ్లీస్ గానీ బంజారాహిల్స్ గానీ పోయినామే అనుకో, అక్కడ మొత్తం హీరోలు, హీరోయిన్లు, సినిమాలలో పని చేసేటోళ్ళు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఈ సినిమా ప్రపంచం మొత్తం జూబ్లీస్ బంజారాహిల్స్ లలోనే ఉంటారయ్యా. అయితే వైజాగ్ లో కూడా ఇటువంటి స్థావరాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సినిమా పెద్దలు లోపల మలగులాలు బాగానే వాడుతున్నారట. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మీడియాల ముందరకు వచ్చి, మాకేం లేదు, మేము వాటికి ఎందుకు పోతాం, సినిమా పరిశ్రమ మొత్తం టోటలీ ఇక్కడనే ఉన్నది కదా అని అంటున్నారు. కానీ లోపల మాత్రం వాళ్లకు ఆ ఫీలింగే ఉన్నది. ఎందుకనంటే ఇంత ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జరంతా ఎంత కాదనుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీకి అగెనిస్ట్ గానే ఉన్నట్టుగా అనిపించేది. చిరంజీవి సార్ తోటి దండం పెట్టించుకున్నాడు జగన్ అన్న అని చెప్పి, ఏదైతే సంఘటన జగన్ అన్నను కలిసింది ఉన్నదో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి చాలా మీడియా సంస్థలు. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సారు సినిమా పరిశ్రమకు యాంటీగా ఉన్నాడు. మనం నిమ్మతంగా చంద్రాల్ సార్ అండన ఉండొచ్చు అనే ఆలోచన కూడా గట్టిగానే చేస్తున్నారు. ఎందుకంటే చంద్రాల్ సార్ది కూడా ఎంత కాదనుకున్నా కూడా సినిమా నేపథ్యమే. ఆయన ప్రత్యక్షంగా ఆయన యాక్టింగ్ చేయకపోయినా పరోక్షంగా మాత్రం వాళ్ళ మామ ఎన్టీ రామారావు సారే ఇండస్ట్రీ మెయిన్ హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్ సార్ కారణము. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ ఆంధ్రాకు ఓనికే చంద్రాల్ సార్ కారణం అవుతాడు. పవనాల్ సార్ కూడా ఓపెన్ ఆపరే చెప్పిండు, ఇండస్ట్రీ పెద్దలందరూ ఆలోచన చేసి మన ఆంధ్రాకు రండి, ఇక్కడనే షూటింగ్లు చేసుకోండి, ఇక్కడనే సంతోషంగా ఉండుండ్రి, మీకు పైసలు కూడా కలిసి వస్తాయి, ఎక్కడికో లండన్కో సింగపూర్కో జపాన్కో పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే మనకు వైజాగ్లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి ఆంధ్రాలో అని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఆ కార్నర్ దిశగా కూడా సినిమా పెద్దలు బాగానే ఆలోచనలు చేస్తున్నారట. ఇంకా చంద్రాల్ సార్ ఒక్కడే కాదు, ఇంకో పక్కన పవనాల్ సార్ కూడా రమ్మని ఓపెన్ ఆఫరే ఇచ్చిండు. మరి వీళ్ళ మాటను నమ్మి నిమ్మతంగా ఇక్కడి సినిమా పెద్దలందరూ అక్కడికే పోతారా? ఒకవేళ పోతే గాచారం మంచి లేక మళ్ళా జగనన్న పార్టీ అధికారంలోకి వస్తే అది మళ్ళా మనం చెప్పలేవురా తలకాయ నొప్పి అనే డైలామాల సినిమా పెద్దలు ఉన్నారని చెప్పి చెవులు కొరుకోబట్టిండ్రు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. ఏదేమైనా కూటమి సర్కారు అనేక పథకాలతోనే కాకుండా సినిమా పరిశ్రమను కూడా తన ఖాతాలలో వేసుకొని మొత్తం అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలనే దిశగా అడుగులు ఏదైతే వేస్తున్నదో, ఇది నా భూతో నా భవిష్యత్తు. అదనే కాదు, రేపు 8వ తారీఖు నాడు శంకుస్థాపన చెయ్యనికే అనేక పథకాలను ప్రారంభం చెయ్యనికే మోదీ సారు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాడయ్యా. మరి మోదీ సార్ రాకతోనే ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉన్నది. మరి ఆయన ఓపెనింగ్ చేసిన పనులన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే ఇక ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ పక్కా అవుతుందని అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు.